ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయాన్ని చదువుకుందాం. ప్రముఖ యాజి అయిన ఎల్యాషీబు అతని సాటి యాజులు పని మొదలుపెట్టి గొర్రెల ద్వారాన్ని కట్టారు. దానిని ప్రతిష్ఠించి దాని తలుపులు నిలిపారు. మేయా గోపురం వరకు, హననేల్ గోపురం వరకు వారు గోడ కట్టి ప్రతిష్ఠించారు. వారి ప్రక్కన ఉన్న భాగాన్ని యెరికో వారు కట్టారు. వారి దగ్గర ఇమ్రీ కొడుకు జక్కూరు కట్టాడు. హస్సెనాయ వంశం వారు చేపల ద్వారాన్ని కట్టారు. వారు దానికి దూలాలను ఎత్తి తలుపులు నిలిపి తాళాలను అడ్డగడియలను పెట్టారు. వారి ప్రక్కన ఉన్న గోడను హక్కోజు మనుమడు ఊరియా కొడుకు అయిన యెరేమోతు బాగుచేశాడు. వారి దగ్గర యెషెజబేల్ మనుమడు బెరకయా కొడుకు అయిన యెషుల్లాం, అతని దగ్గర బయానా కొడుకు సాదోకు గోడను బాగుచేశారు. వారి ప్రక్కన ఉన్న గోడను తెకోవ గ్రామం వారు బాగుచేశారు. అయితే వారి నాయకులకు తమ ప్రభువు పనిచేయడానికి ఇష్టం లేకపోయింది. పాసెయ కొడుకు యెహోయాదా, బెసోదయ కొడుకు మెషుల్లాం పాత ద్వారాన్ని బాగుచేశారు. దానికి దూలాలు ఎత్తి తలుపులు నిలిపి తాళాలను అడ్డగడియలను పెట్టారు. వారి ప్రక్కన ఉన్న గోడను బాగుచేసినది గిబియోను వాడైన మెలటయ, మెరోనోతు వాడైన యాదోను, గిబియోను పట్టణం వారు, మిస్పా గ్రామం వారు. యూఫ్రటీస్ నది యువతల ఉన్న అధిపతి భవనం వరకు వారు గోడను బాగుచేశారు. వారి దగ్గర బంగారం పని వారిలో హర్హయా కొడుకు ఉజ్జీయేల్ గోడను బాగుచేశాడు. అతని ప్రక్కన పరిమళ ద్రవ్యాలు చేసేవారిలో ఒకడైన హనన్యా పనిచేశాడు. వారు వెడల్పు గోడ వరకు జెరూసలేంను బాగుచేశారు. వారి దగ్గర హూరు కొడుకు రెపాయా బాగుచేశాడు. అతడు జెరూసలేంలో సగం భాగానికి అధికారి. అతని దగ్గర హరూమపు కొడుకు యెదాయా తన ఇంటికి ఎదురుగా ఉన్న గోడను బాగుచేశాడు. అతని దగ్గర హషబ్నయా కొడుకు హట్టూషు పని జరిగించాడు. హరీం కొడుకు మల్కీయా, పహత్ మోయాబు కొడుకు హషూబు ఇంకో భాగాన్ని, అగ్నిగుండాల గోపురాన్ని బాగుచేశారు. వారి దగ్గర హల్లోహెషు కొడుకు షల్లూం బాగుచేశాడు. అతడు జెరూసలేంలో సగభాగానికి అధికారి. అతనికి అతని కూతుళ్ళు సహాయం చేశారు. హానోను, జానోహా కాపురస్తులు లోయ ద్వారాన్ని బాగుచేశారు. దానిని కట్టి దానికి తలుపులను, తాళాలను, అడ్డగడియలను పెట్టారు. అంతేకాక పెంట ద్వారం వరకు ఉన్న గోడను 1000 మూరల దూరం బాగుచేశారు. రేకాబు కొడుకు మల్కీయా పెంట ద్వారాన్ని బాగుచేశాడు. మల్కీయా బేత్ హక్కెరెం ప్రదేశానికి అధికారి. అతడు దానిని కట్టి దానికి తలుపులు నిలిపి తాళాలను అడ్డగడియలను పెట్టాడు. మిస్పా ప్రదేశానికి అధికారి కోల్హోజే కొడుకైన షల్లూం ఊట ద్వారాన్ని బాగుచేశాడు. దానిని కట్టి దానికి పైకప్పు కట్టి తలుపులు నిలిపి తాళాలను అడ్డగడియలను పెట్టాడు. అంతేకాక దావీదు నగరం నుంచి క్రిందికి వచ్చే మెట్ల వరకు రాజు తోట దగ్గర ఉన్న సిలోయం మడుగు గోడను కూడా బాగుచేశాడు. అతని అవతల ప్రక్కన అస్బుకు కొడుకు నెహెమ్యా పని జరిపాడు. అతడు బేత్సూరు ప్రాంతంలో సగం భాగానికి అధికారి. దావీదు సమాధికి ఎదురుగా ఉన్న స్థలం వరకు, కట్టబడ్డ మడుగు వరకు, శూరుల ఇల్లు ఉన్న స్థలం వరకు బాగుచేశాడు. అతని దగ్గర బానీ కొడుకు రెహూం అధికారం కింద లేవీ గోత్రికులు బాగుచేశారు. అతని ప్రక్కన హషబయా తన భాగంలో బాగుచేశాడు. అతడు కెయీలా ప్రాంతంలో సగం భాగానికి అధికారి.
అతని దగ్గర హేనాదాదు కొడుకు బవ్వయి అధికారం క్రింద వారి తోబుట్టువులు బాగుచేశారు. బవ్వయి కెయిలా ప్రాంతంలో మరో సగభాగానికి అధికారి. అతని దగ్గర మిస్పాకు అధికారి యేషూవ కొడుకు ఏజెరు ఇంకో భాగాన్ని బాగుచేశాడు. అది ఆయుధాల కొట్టు త్రోవకు ఎదురుగా ఉన్న స్థలం నుంచి గోడ కోణం వరకు ఉన్న భాగం. అతని దగ్గర ఆ కోణం నుంచి ప్రముఖ యాజీ అయిన ఎల్యాషీబు ఇంటి గుమ్మం వరకు ఉన్న ఇంకో భాగాన్ని జబ్బయి కొడుకు బారూకు ఆసక్తితో బాగుచేశాడు. అతని దగ్గర హక్కోజ్ మనుమడు ఊరియా కొడుకు అయిన మెరేమోతు ఇంకో భాగాన్ని బాగుచేశాడు. అది ఎల్యాషీబు ఇంటి గుమ్మం నుంచి ఆ ఇంటి కొన వరకు ఉండేది. అతని దగ్గర ఉన్న భాగాన్ని బాగుచేసినది పరిసరాలలో కాపురముంటున్న యాజులు. వారి దగ్గరగా బెన్యామీను, హషూబు తమ ఇంటికి ఎదురుగా గోడను బాగుచేశారు. వారి దగ్గరలో ఆననయ మనుమడు మయశేయా కొడుకు అయిన అజర్యా తన ఇంటి దగ్గర బాగుచేశాడు. అతని దగ్గరగా అజర్యా ఇంటి దగ్గర నుంచి గోడ కోణం వరకు మూల వరకు ఉన్న భాగాన్ని హేనాదాదు కొడుకు బిన్నూయి బాగుచేశాడు. ఆ కోణానికి కాపలాదారుల ఆవరణం దగ్గర ఉన్న రాజు భవనం మీద నుంచి నిలిచే గోపురానికి ఎదురుగా ఉన్న భాగాన్ని ఊజయి కొడుకు పాలాల్ బాగుచేశాడు. అతని దగ్గరలో పరోషు కొడుకు పెదాయ పనిచేశాడు. ఓపెల్ కొండ మీద నివసించే దేవాలయ సేవకులు తూర్పు దిక్కున నీళ్ల ద్వారం వరకు దాని మీద ఉన్న గోపురం వరకు బాగుచేశారు. వారి ప్రక్కన తెకోవ గ్రామం వారు ఆ గొప్ప గోపురం నుంచి ఓపెల్ గోడ వరకు ఉన్న భాగాన్ని బాగుచేశారు. గుర్రం ద్వారం అవతల యాజులు తమ ఇండ్లకు ఎదురుగా బాగుచేశారు. వారి దగ్గరగా ఇమ్మేరు కొడుకు సాదోకు తన ఇంటికి ఎదురుగా బాగుచేశాడు. అతని దగ్గరలో తూర్పు ద్వారానికి కాపలాదారుడు షెకనియా కొడుకు అయిన షెమయ బాగుచేశాడు. అతని దగ్గర షెలమియా కొడుకు హననయ, జాలాపు ఆరో కొడుకు హానూను మరో భాగాన్ని బాగుచేశారు. వారి ప్రక్కన బెరకయ కొడుకు మెషుల్లం తన గదికి ఎదురుగా బాగుచేశాడు. అతని దగ్గరలో బంగారం పనివారిలో ఒకడైన మల్కీయా దేవాలయ సేవకుల కట్టడం వరకు పరిశీలన ద్వారానికి ఎదురుగా ఉన్న వర్తకుల స్థలం వరకు గోడ మూల దగ్గర ఉన్న గది వరకు బాగుచేశాడు. ఆ మూల దగ్గర ఉన్న గది నుంచి గొర్రెల ద్వారం వరకు ఉన్న భాగాన్ని బంగారం పనివారు వర్తకులు బాగుచేశారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.